ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఆరాధనలో మన ప్రభువు మన మధ్య నుండి సహకరించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగే అల్పునైన నేను కూడా మరొకసారి మీ ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని మాటలు చదవడానికి ఇచ్చిన అనుకోతు కొరకై సంఘమును కూడా నేను ఎంతో వందనస్తులనై ఉన్నాను. దయచేసి పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 3 వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాం. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అది దేవుడు మీకు బయలుపరచబడను. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. ఈ మాటలు ధ్యానించక పూర్వం నేను కూడా ఒక చిన్న మనవి సంఘానికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మా కుటుంబంలో బెంజమిన్ పాల్ మా మనవడు, ఆయనకి మొన్న 11వ తారీఖు పాప దేవుడిచ్చాడు. నెల్లూరు ఆసుపత్రిలో ఉంది. ప్రార్థించమని మనం చేస్తున్నాం. ఒంటరిగా ఆరంభించబడిన మా కుటుంబం ఈ పాప 26వ మెంబర్గా మా కుటుంబంలో ప్రవేశించింది. ప్రార్థించిన వారందరికీ మేమెంతో వందనస్తులమై ఉన్నాం. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చాలా ఆత్మ సంబంధమైన భావాలతో కూడిన పత్రిక. విశ్వాసులకు సరిదిద్దుకోవడానికి అవసరమైన పత్రిక. సరిదిద్దుకున్న విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని సమకూర్చే ఆనంద పత్రిక అని కూడా పిలుస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కనుక మనం చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు. దేవుని యొక్క పిలుపు ఉన్నతమైంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట హై కాలింగ్. హై కాలింగ్ కనుక ఉన్నతమైన పిలుపు. దేవుడు ఏది చేసినా ఉన్నతమైందే. దేవుడు ఏది చేసినా ఏమి చెప్పినా అది ఉన్నతమైందే, అతీతమైంది. దానికి మించి మరొకటి ఉండదు అని దాని భావన. కనుక దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తు. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఉన్నతమైన పిలుపు. దేవుని ఉన్నతమైన పిలుపు ఎప్పుడు ఆరంభమైంది అని మనం ఆలోచన చేస్తే ఆది కాండంలోనే ఆరంభమైంది.
ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుని ఉన్నతమైన పిలుపు ఆరంభమైంది. దయచేసి చదువుతారా? చల్లపోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని. చాలండి, దేవుని యొక్క పిలుపు వినబడుతూ ఉంది. చల్లపూట, ఏదేను తోట. దేవుని యొక్క పిలుపు ఎవరికంటే దేవుని మాట వెనక, దేవుని మాటకు లోబడక, తమ ఇష్టానుసారంగా తినవద్దన్న అది పండు తిని పాపం తెచ్చుకున్నారు. దిగంబరులుగా అయిపోయారు. ఒకరి దిగంబరత్వం ఒకరు చూసి సహించలేక అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకున్నారు. ఎన్ని చేసుకున్నా కూడా దేవుని యొక్క మాట ఎదుట ఆ దిగంబరత్వం పోలేదు. అందుకని ప్రభు అడిగాడు, మీరు ఎక్కడున్నారయ్యా? నేను పిలిచాను కదా మిమ్మల్ని అంటే ఆ పిలుపు విని పరిగెత్తుకున్నారు. వాడు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం లేక, దేవుని సన్నిధికి వస్తే వారి యొక్క పాపపు యొక్క చర్య బయటపడుతుందని చెట్ల చాటుకు వెళ్ళారు. ఆకులు కచ్చడాలు చేసుకున్నా సరిపడలేదని చెట్ల చాటుకు వెళ్ళారు. అయినా ప్రభు పిలిచి అడుగుతున్నాడు, మీరు ఎక్కడున్నారు? నేను పిలిచానే, నా పిలుపు విన్నారు కదా, మీరు ఎక్కడున్నారంటే వారు నేరుగా చెప్పిన మాట ఏమిటంటే, నీ పిలుపు మేము విన్నప్పుడు దిగంబరులుగా పాపంలో పుట్టాం, పాపంలో. అట్టి వారిని దేవుడు పిలవడానికి ఆరంభించాడు. ఆదికాండంలో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఆరంభమైంది. ఆదికాండంలో ఎవరిని పిలవడానికి? పాపములో తమ జీవితాలు కప్పుకోవడానికి ఆరంభించిన వారిని పిలవడానికి. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, అతిక్రమములు కప్పుకొనివాడు అయినా దేవుడు వెంటాడాడు, వారిని పిలిచాడు, వారికి బలి చేశాడు. నిర్దోషమైన ఒక పశువు. పాపం చేసింది ఆదామవలుగానే పాపం కొరకై శిక్ష అనుభవించింది నిర్దోషమైన ఒక బలి పశువు. చర్మపు చొక్కాయ తెచ్చాడు, తొలగించాడు. కనుక ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 9:13లో, నేను పాపులను పిలువవచ్చింది. మత్తయి సువార్తకు రాసిన మాట ఏమిటంటే, నేను పిలువవచ్చాను, పరలోకం నుండి వచ్చాను, దేవుని చేత పంపబడ్డాను. ఎందుకొరకు తెలుసా? నీతిమంతులను కాదు, నేను పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను కాదు. కనుక ప్రభు పిలుస్తున్నాడు ఈ కూడికలో. నేటికి పాప క్షమాపణ పొందకుండా పాపాన్ని దాచుకోవడానికి ఆరంభించి, దేవుని మాటను తిరస్కరించి, దేవుని మాటకు లోబడక నీ జీవితంలో కప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నావా? ఈ సంవత్సరం దేవుడిచ్చాడు, ఆఖరి దినాల్లో మనల్ని ఉంచాడు. ప్రభుత్వమైతే కొద్ది దినాల్లో ఈ సంవత్సరం ముగిపోతుంది. ప్రభు చిత్తానుసారమైన నూతన సంవత్సరంలో ప్రవేశించబోతాం. అయినా ఈ కూడికలో నేటికి మారు మనసు పొందకపోతే, నేటికి ప్రభు పిలుపు వినకపోతే, నేటికి యేసు ప్రభు పిలిచే పిలుపును నీవు తిరస్కరించి పరిగెత్తితే, మరోసారి ఈ ఆఖరి రోజుల్లో నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఒక చిన్న పాట భక్తుడు రాశాడు,
యేసు పిలుపు విన్నావా? ప్రభు యేసు పిలుపు విన్నావా? యేసు పిలుపు విన్నావా? ప్రభు యేసు పిలుపు విన్నావా? రక్షణకై నిరాశ పడింది. ఏదేను తోటలో ఈ భయంకరమైన పాపమునకు సంభవించిన ఆ ప్రతిష్ట లేక ఆ పరిణామాన్ని చూసుకొని చూడలేక పరిగెత్తారు. అలాగే నేటికి ప్రభు అయిన యేసు నన్ను పిలుస్తున్నారు. ఆ పిలుపును తిరస్కరించి ఆ పిలుపును విననట్టుగా పరిగెత్తుతున్నావా? రకరకాల వాటి చాటుకు వెళుతున్నావా? జాగ్రత్త. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. ఆదామవులను పిలిచాడు. నిర్దోషమైన పశువు చేత చర్మపాలు తొలగించాడు. పాపలను పెరగడానికి వచ్చిన పరమాత్ముడైన ప్రభు అయిన యేసు నిన్ను పిలుస్తూ నీ కొరకు కలువరికి వెళ్ళాడు. నీ పాపపు శిక్ష అనుభవించడానికి తాను నిర్ణయించుకున్నాడు. పరలోకాన్ని విడిచాడు. దేవుని స్వరూపాన్ని విడిచాడు. మానవుడుగా ఉద్భవించాడు. అంత మాత్రమే కాదు, ఆకాశమునకు భూమికి మధ్యన నీ కొరకు నా కొరకు వేలాడాడు. ఆయన బలి అయ్యాడు. బహు కష్టమైన స్థితిలో నేను ఆ శిక్ష ఆయన అనుభవించాడు. అటువంటి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నం. ఆయన పిలుపు పెట్టాలా? లేక మందిరానికి వచ్చి వెళుతున్నావులే, కానుక వేస్తున్నావులని సంతోషించి వెళ్ళిపోతారా? రక్షణకై నిరాశపడ్డారా? ఆయన పిలుస్తున్నాడు. ఆయన వచ్చింది పాపుల రక్షకుడుగా. తిమోతికి రాశాడు పౌలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన పర్పస్ అది. పాపంలో నుండి పాపానికి రావాల్సిన, పాతాళానికి వెళ్ళవలసిన మానవ కోటిని రక్షించాలనే దృక్పథంతో ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు శిలువ మరణము పొందునంతగా తను తాను అప్పగించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వెరిగిన మాట, మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారి చాలు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన కలువరి శిలువలో బలయ్యాడు. ఆయన రక్తం కాల్చాడు. నిన్న నన్ను ప్రేమించిన ప్రేమ వెల్లడిపరిచాడు. ఎటనగా మనమిందరూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఎప్పుడైనా ఆలోచన చేశావా? పాపానికి రావాల్సిన ప్రతిదండన అనుభవించవలసిన నీవు నేను. ఆ శిక్ష యావత్తు మన మీద పడనై ఉండగా మనను ప్రేమించిన ప్రేమామయుడు మనకు మారుగా, మనకు బదులుగా, మన స్థానంలో ఆయన నిలిచి ఆ కఠినమైన శిక్ష అనుభవించాడు. మన పాపముల నుండి మనలను విడిపించిన వారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం గమనించండి ఒక మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. పాపముల కొరకై ఆయన రక్తమున ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పేతురు రాస్తున్నాడు, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్క రక్తంతో కాక క్రీస్తు రక్తము చేత ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఆయన చేతికి కాళ్ళకు గాయాలైనప్పుడు జలుజలున రక్తదారులు బయటకు స్రవించాడు.
ఆయన డొక్కలో బల్లి తీసుకుని పొడిచినప్పుడు ఆ పరిశుద్ధ రక్తదారులు బయటికి ఎగదాటిగా తాగారు. ఎందుకో తెలుసా? మన పాప క్షమాపణ. ఆయన రక్తం కార్చి నీ కొరకు రక్షణ సిద్ధపరిచి ఈ నేటికి అనేక సార్లు నిన్ను పిలుస్తూ ఉండగా నేడైనా ఈ క్షణానైనా యేసయ్యా నేను పాపం, ఈ పాపంలో ఒకవేళ నేను చనిపోతే పాతాళానికి వెళ్ళాలి, అహోరాత్రులు అలమటించే అగ్నిహోత్రానికి నేను గురి కావాలి, నాకు మారుగా నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నాకు మారుగా నిన్ను నీవు అప్పగించుకున్నావు. ఈ మధ్యాహ్నం వేళ నిన్ను నమ్ముకుంటాను. అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం గమనించండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే నియమించాను. ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు, ఆయన సృష్టించాడు. ఎందుకో తెలుసా? పాపాత్ములమై పాపము శిక్ష పాతాళమై ఉండగా దానిలో పడి మనం బాధపడి ఆయనకి ఇష్టం లేక ఆయన నన్ను ప్రేమించి తన ప్రేమ మన పట్ల వెల్లడిపరుస్తూ మానవ మాతృగా వచ్చే కలవరశిలలో మిట్ట మధ్యాహ్నం వేళ ఆ ప్రియుడు, ఆ పవిత్రుడు, ఆ నిర్దోషి, నిష్కల్మషుడు నీ కొరకు నా కొరకు రక్తం కాల్చాడు. రక్షణ పొందుటకే ఆయన మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలనకు కాదు. రక్షణ పొందుటకే. రక్షించబడ్డారా? రక్షణకై నిరాశపడుతున్నారా? నేటికి పాప క్షమాపణ పొందకుండా పాతాళానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నారా? ఆఖరి రోజుల్లో ఏ క్షణాన మరణము నిన్ను సంధించునో ఏదో. ఈవేళ టీవీల్లో ఎక్కడ చూసినా మరణాల సంఖ్య బహు విస్తారంగా ఉంది. చంపుకుంటున్నారు, చంపుతున్నారు, యాక్సిడెంట్లో హతమైపోతున్నారు. ఈ మధ్యాహ్నం వేళ రక్షించుటకే, రక్షణ పొందుటకే ఆయన నిన్ను ఇచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 12వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన నమస్కారం బట్టి దళితుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడు ఏం లేదు. రక్షణ కోరుకున్న వారికి ఈ మాట గమనించండి, తేటగా ఉన్న మాట. రక్షణ కోరుకునేవారికి. రక్షణ అనేది బలవంతంగా ప్రభు నీలో నాలో చేసేది కాదండి. ఇఫ్ యు వాంట్, ఇఫ్ యు బిలీవ్, ఆయన రక్షిస్తాడు. కోరుకుని వారికి ఆయన రక్షిస్తాడు. కోరుకోలేకపోతే భయంకరమైన మరణం తయారీగా ఉంది. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి. ఈ మధ్యాహ్నం వేళ యేసయ్య నీ కొరకు చేతులు చాచి, గాయపరచబడి రక్తధారణ కారుతున్న తన చేతులు చాచి పిలుస్తూ ఉండగా, నేడైనా పాపాంధకారంతో పాతాళికి నడిపిస్తున్న నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, ప్రభు అని పాపం నన్ను రక్షించు నాయన, నీవు ఇష్టపడితే ఆయన నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తాడు. పరలోకానికి వారసులుగా చేస్తాడు. పాతాళం తప్పించిన అనుభవం నీ జీవితంలో రాజేస్తాడు. ప్రియులారా, ఈ సంవత్సర ఆఖరి రోజుల్లో మనం ఉంటుండగా నేడైనా
ప్రభు యొక్క పిలుపు విని రక్షించబడి దేవుని పిల్లలు కావాలని ఆశతో ప్రార్థనాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. రక్షించబడిన దేవుని పిల్లలమైన మనం తిమోతియులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం గమనిస్తాం చూడండి. 2వ తిమోతి 1:9. మన దేవుని బట్టి కాక తన పొట్టియ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షపరచున బయలుపరచబడి మరియు తన కృపను బట్టి మనం నిరీక్షించు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచారు. ఏం పిలుపండి? మనకు అవసరమైన మాట పరిశుద్ధమైన పిలుపు, పాప క్షమాపణకు పిలిచే పిలుపు. రక్షించబడిన తరువాత జీవితం పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ సంవత్సరపు ఆఖరి రోజుల్లో ఉన్నాం. మన జీవితం చాలా మట్టుకు దాటిపోతుంది అనుకుంటున్నాం. అయినా పరిశుద్ధమైన పిలుపుని విన్న మనం మన జీవితాల్లో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. రక్షించబడ్డాం, దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధత ఉందా బ్రతుకులో? పరిశుద్ధమైన పిలుపు అనే మాట మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. సాయంత్రం చూద్దాం. దేవుని సంఘమునకును అనగా గమనించండి, ఈ మాట గమనించండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సంఘం. దేవుని పిల్లలు, దేవుని సంఘం అంటే క్రీస్తులే లేకుండా పరిశుద్ధత లేదు. రక్షించబడిన దేవుని పిల్లలమైన మనం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన, యేసు లేకుండా పరిశుద్ధత లేదండి. మన జీవితంలో పరిశుద్ధత కావాలంటే ప్రభు అయిన యేసు ఉండాలి. ప్రభు అయిన యేసు పరిపాలన ఉండాలి. ప్రభు అయిన యేసు నడిపింపు ఉండాలి. ప్రభు అయిన యేసును మాట మనం వినేటట్టు. మన జీవితంలో పరిశుద్ధత కావాలంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు పరిచేవారు. ఆయన పరిచాడు, తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచాడు, రక్షించాడు. పరిశుద్ధంగా ఉన్నాము. జీవితం అంతా మాట్లాడుతూ ఉన్నాం. జీవితం అంతా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాం. జీవితం అంతా దేవుని మాటలు ఇతరులకు చెబుతూ ఉన్నాం, ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాం. మన జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత, పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఎందుకు అంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. క్రీస్తులో పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఉంచాడు. ఎలా బ్రతుకుతున్నాం? ఎలాగుంది మన జీవిత విధానం? పరిశుద్ధత ఉందా? మరి ఒక మాట గమనిస్తాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మొదటి అధ్యాయం 7వ వచనం. రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు. ఈ మాట గమనించండి, ఎరిగిన మాట. రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ, సంఘానికి రాస్తూ పౌలు అన్న మాట ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. ఎందుకు పిలిచాడు అంటే రక్షించడానికి పిలిచాడు. దేవుని స్తోత్రం. రక్షించబడిన దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. ఎలా ఉంది మన జీవిత విధానం?
అనేక మాటలు వింటున్నాం, అనేక పర్యాయాలు దేవుని వాక్యం చదువుతున్నాం. ఎందరో భక్తులు మాట్లాడుతుండగా విన్నాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. వేళ పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. దేవుని సంఘం అంటే, దేవుని యందు రక్షించబడిన దేవుని పిల్లలంటే ఎవరు అంటే పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండాలని పిలువబడిన వారు. మొదటి పేతురు పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడనయ్యున్నాను కనుక వ్రాయబడి. చాలు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. నీవు నేను పరిశుద్ధంగా ఉన్నది తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ లోకంలో నిన్ను నన్ను ఉంచాడు పరిశుద్ధులుగా బ్రతకాలి. నేను ప్రభువు నమ్ముకోక పూర్వం ఎస్ పాప్స్ గారు మా ప్రాంతంలో మీటింగ్లు పెడితే స్టేజీ మీద ఆయన తినేవాడు. ఆయన ఎవరయ్యా మీరు అడ్రస్ ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు అని, కొంతమంది రకరకాలు. ఆయన నొక్కి చెప్పేవాడు, మనం పరిశుద్ధులము అనే మాట. రక్షించబడిన వారు ఎవరండి? పరిశుద్ధులు. ఎందుచేత అంటే ఆయన పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పిలిచిన వాడు పరిశుద్ధుడు. నిన్ను నన్ను తన రక్తంతో పరిశుద్ధపరిచిన వాడు ప్రభు. ఎందుకంటే నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి, నీవు నేను పరిశుద్ధంగా బ్రతకాలి. కనుక పిలిచిన వాడు పరిశుద్ధుడు. పిలువబడిన నీవు నేను పరిశుద్ధంగా ఉన్నావా? అనేక సంగతులు ఉన్నాయి కానీ నేను చెప్పలేను. మనసులో పరిశుద్ధత ఎక్కడ ఆరంభం కావాలండి? ఎక్కడ కావాలి పరిశుద్ధత? మనసులో. మనసులో పరిశుద్ధత. దేనినైనా మనం ఆధీనం చూసుకుంటాం కానీ మనసును మాత్రం కలిసారుగా మనసు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన సింహాసనాన్ని కాచే ఆ దేవదూత 14 అనుకుంటాను, నీవు మనసులో నీవు ఏడనుకున్నాడు? మనసు. బయటికి బాగానే ఉంటారు, బయటికి గౌరవిస్తున్నారు, బయటికి వందనాలు చెప్తున్నారు, బయటికి నీ కొరకే నేనన్నట్టుగా కనబడుతున్నారు. కానీ మనసులో మన మనసు నెరిగిన వాడు పరమాత్ముడు. నీ పరిశుద్ధమైన సింహాసనం కొరకు నేను ఉన్నాను అంటున్నాడు. బయటికి లోపలేముంది? నీకంటే నేను ఎక్కువగా పరిశుద్ధమైన సింహాసనాన్ని కాచే ఆ దూత అలాగన్నాడు. దేవుడు అన్నాడు, నీ మనసులో నీవు అనుకుంటూ. కనుక పరిశుద్ధత ఆరంభం ఎక్కడంటే మనసులో. మనసులో పరిశుద్ధంగా బ్రతకలేకపోతే మనిషి పరిశుద్ధంగా బ్రతకలేడండి. ఎలాగొంది మన మనసు? పరిశుద్ధంగా ఉంది. ప్రభు అంటున్నాడు, నీవు నీ మనసులో అనుకుంటేవి కదా. రెండవది చూపులో పరిశుద్ధత ఉండాలి. చూపులో పరిశుద్ధత ఉండాలి. దేవుని చేత అనుగ్రహించబడిన సంతానమైన సంసో మహా గొప్ప యుద్ధశాలిగా సంసోను పరిగణించబడ్డాడు. కానీ తన చూపులు ఏముంది? చెడ్డతనం.
తనకున్న చెడ్డతనం చూపులో ఉంది కాబట్టి బానిస అయిపోయి వాళ్ళ చేత బానిసగా బ్రతికి ఏం తీయబడ్డండి తెలుసా మాట? 2 కళ్ళు తీసేటండి. నేను ఆ చూపు ఎలాగుంది? 2 కళ్ళు తీశాడు. దేవుని తెలియకుండా తీయలేదండి. శత్రువుని చేత 2 కళ్ళు పెరిగింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు ఆఖరిగా. ప్రభు ఆయన ప్రార్థన కూడా ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనసులో పరిశుద్ధత, రెండవది చూపులో పరిశుద్ధత. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు చూపు చాలా భయంకరమైన శిక్షకు గురవుతుందండి. నీవు మోహపు చూపుతో చూస్తే కనుక మన చూపు ఎలా ఉంది? మన మనస్సు ఎలా ఉంది? జాగ్రత్త పడదామండి. సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుందామండి. చూపులో, తర్వాత మాటలు చాలా సంగతులు ఉన్నాయి. మాటలు, మన మాట ఎలా ఉంది? పేతురు అన్నాడు, పేతురుతో చిన్నదాన దేవని, నీవు ఆయనతో శిష్యుల్లో ఉన్నవాడివే కానీ నీ డ్రెస్ అలాగూ నేను ఎరగనంటున్నాడు. ఎరిగినట్టుగా బయట లోకాన్ని కనబరుచుకుంటున్నాను, దాని లోపల ఎరిగినట్టు మాట. ఆఖరికి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి బయటికి వెళ్ళాడు పేతురు. సరిపడి మనం కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో దేవుని మాటలు, దేవుని ఆత్మచేత మన బ్రతుకులకు వినబడుతున్నప్పుడు సవరించుకోలేకపోతే నష్టపడతాం. తర్వాత అన్నీ ఉన్నాయి కానీ ఒకటే మాట నేను పెట్టాలి, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధమైన దేవుడు పిలిచాడు. నన్ను క్రీస్తు రక్తములో పరిశుద్ధపరిచాడు. ఈ లోకములో పరిశుద్ధమైన సాక్షులుగా బ్రతకడానికి ఉంచాడు. ఎలా రక్షించబడ్డ దేవుని పిల్లలమైన మనం ఎలా? మనసులో పరిశుద్ధత ఉందా? చూపులో పరిశుద్ధత ఉందా? మనసులో మాటలో పరిశుద్ధత ఉందా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత ఉందా? జాగ్రత్త పడదాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవచ్చు. కనుక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. చాలా ఏం పిలుపు ఇది? పరలోక సంబంధమైన పిలుపు. రక్షింప నేరకు ఉండునట్లు తన హస్తాలు కూర్చ కాలేదు. స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్. తన గాయపరచబడిన హస్తాలు సాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రక్షించబడ్డారా? ఈ మధ్యాహ్నం వేళ ప్రభువును నమ్ముకుని పరలోకానికి వారసులండి. పరలోక సంబంధమైనది. 2 దొంగలు ప్రభు చిరుపక్కల సిలువేయబడ్డారు. అందులో ఒక దొంగ అన్నాడు, అయ్యా నీవు రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను సువార్త పని కూడా చేశాడండి దాంట్లోనే. ఏమని?
తోటి దొంగకి ఏం చెప్పాడు? మనకైతే సగుంద్ర ఆయన ఏ పాపం ఎరగడు, ఏ దోషం ఎరగడు. సువార్త పని కూడా తెచ్చాడు అతను. కనుక మనం పిలిచే పిలుపు మూడవ పిలుపు పరలోకం పిలుపు. ఇది చాలా ఉన్నతమైనది. పరలోక పిలుపు చదివా మాట 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులు. సరే, పరలోక సంబంధమైన పిలుపు అంటే మూడో పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఇది మూడవ పిలుపు, ప్రతి విశ్వాసకి అవసరమైన పిలుపు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ప్రకటన గ్రంథము రాస్తున్న వాడు భక్తుడైన యోహాను. ఆయన పద్మాసు ద్వీపములో ఉండి రాస్తున్నాడు. పద్మాసు ద్వీపములో ఉండి రాస్తున్నాడు. ఆఖరి గ్రంథం. ఈ గ్రంథంలోని సంగతులు జరగవలసి ఉన్నాయి కనుక పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను రాజుతో అన్నాడు, పిలువబడిన వారు దేనికి పిలువబడిన వారు? పెండ్లి విందుకు. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి సమస్త మానవ పాప పరిహారం కొరకై తన ప్రాణాన్ని దానం చేసి రక్షణ సిద్ధపరిచి ఆయన మనతో సంతకము చేసుకుని లేక మనతో ప్రధానం చేసుకొని ఆ గొర్రె పిల్ల విందుకు సిద్ధపడమని ఈ లోకంలో వచ్చిన సిద్ధపడేవారు ఎలా ఉండాలంటే రక్షించబడాలి, మంచిది. పరిశుద్ధంగా బ్రతకాలి, రెండవది. పరలోకపు పిలుపు కొరకు ఎదురు చూడాలి, మూడవది. ఈ పరలోకపు పిలువబడిన వారు ధనులు. గొర్రె పిల్ల వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు. ధన్యులు 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 అనే మాట మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఎన్ని రకాల ధన్యతలు ఉన్నాయా. అయితే పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆయన మనం చూస్తున్న ఒక మాట మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశం మనం మేఘం మీద పోయిపోవడము కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటుంది. ప్రభువు రాబోతున్నాడు. ఈవేళ ఉన్న ప్రపంచంలో యావత్తు క్రైస్తవనీయం. క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నారు దేని కొరకు? ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు పిలువబడిన వారు ధన్యులని వ్రాయబడిన మాట ప్రకారం తెస్సలోనికైలకు రాస్తూ పౌలు మన మాట బోరతో చదివే మాట 4:17. ఆ మీదట సజీవులుగా నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశం మనం మేఘం మీద పోయిపోవడము కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉండము. ముందు వచ్చినారు ప్రధాన దూత శబ్దముతో మాట కాదు, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతోనూ, దేవుని బూరతో. దేవుని మాట సారండి. ఏ బోరండి ఇది? దేవుని బోర. ఆఖరిగా క్రైస్తవుల జీవితంలో ఎదుర్కోవలసిన పిలుపు ఇది. విశ్వాసులమైన దేవుని పిల్లలుగా బ్రతికిన వారి జీవితాల్లో ఎదుర్కోవాల్సిన పిలుపు ఇది. రక్షించబడి పరిశుద్ధంగా బ్రతికే వారు ఎదుర్కోవలసిన మూడవ పిలుపు ఇది.
ఆయన ఆకాశ మండలంలో దేవుని బోరతో ఓదబోతున్నాడు. అది ఎవరికి వినపడతాయి అంటే రక్షించబడిన వారికి మాత్రమే వినపడతాయి. రక్షణ లేని వారికి ఆ బోర శబ్దం వినపడుతుంది. అందుచేతనే కొందరు భక్తులు పాటలు కూడా రాశారు. భార్యాభర్తలు ఒక మంచం మీద ఉంటాడు. భర్త నమ్ముకున్నాడు, భార్య నమ్మలేదు. ప్రధాన దూత శబ్దంతో దేవుని బోర విన్నప్పుడు పడకలోని భర్త ప్రభు దగ్గరికి వెళ్తాడు. అలాగే భార్య నమ్ముకుంటే ఆమె ప్రభు దగ్గరికి వెళ్తుంది. తెల్లవారి ఆవేళ అనేక మంది కంప్లైంట్స్ చేస్తారు. ఇవాడు కూడా చాలా కంప్లైంట్స్ పెట్టినాం, మిస్సింగ్, మా పిల్లలు కనబట్టలేదు. ఆవేళ ప్రభు వచ్చి తన పిల్లలను తీసుకొని మధ్యాకాశంలో గొర్రె పిల్ల వివాహం తీసుకెళ్ళినప్పుడు ఈ భూలోకంలో కల్లోలం బయలుదేరింది. మా ఇంట్లో లేదు. ఒకవేళ ఏరోప్లేన్ నడుపుతూ ఉన్నారు, పైలట్ నమ్ముకుంటే ఆయన ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఆ బోర శబ్దంతో పైకెత్తే విమానం కూలి డ్రైవర్, ట్రైన్ డ్రైవర్, బస్ డ్రైవర్, అలాగే ఆవేళ రకరకాల కంప్లైంట్స్ రాబోతున్నాయి. మా ఇంట్లో ఫలానా వాడు లేదు. ఎక్కడికి వెళ్ళారు? దేవుని బోర శబ్దం విని పైకి వెళ్ళారు. కనుక భూలోకంలో ఆ శబ్దం కొరకు మనం ఎదురు చూస్తున్నాం, ఆ పిలుపు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ పిలుపులో ఉండాలంటే మొదటి పిలుపు రక్షణ కొరకు అయిన పిలుపులో ఉండాలి. రక్షించబడిన దేవుని పిల్లలుగా ఉంటే ఈ పిలుపు మూడో పిలుపు. కనుక బోర శబ్దంతో దేవుని బోరతో వినబడుతున్న ఆ పిలుపునందుకొని పరలోకానికి వెళ్తాం. ఒక మాట అక్కడ వాడాడు, ఆ పిలుపునందుకొని పోయిన వారికి ఎంతకాలం అక్కడ ఉండేది? సదాకాలం ఆడబడుతున్నారు. ఇది టెంపరీ, తాత్కాలికమైనది. సదాకాలం ఉండే స్థలానికి వెళ్ళబోతున్నాం. దేవుని బోర విన్నవారు సదాకాలం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాం. నేను వెళ్ళి ప్రభు చెప్తున్న మాట, నీ నా రక్షణ కొరకు ప్రాణదానం చేసిన పరమాత్ముడు చెప్తున్న మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత లేదా మరి తర్వాత నేను స్థలములో మీరు ఉండులాగా మరలా వస్తాను. అవి కమగై నేను మళ్ళీ వస్తాను. ఆ మళ్ళీ వస్తాననే మాట కొరకు ఎదురు చూస్తున్నారు ఇవాళ క్రైస్తవ సంఘాలు, దేవుని పిల్లలు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన తీసుకుని వెళ్ళి ఆయనతో ఉండేటట్టుగా మనం ఉంచుతాడు సదాకాలం. ఎల్లప్పుడూ ఆయనతో ఉండబోతున్నాం. కన్నీళ్ళు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, రోగాలు లేవు. ఆ వేళ రకరకాల తప్పట్లు కూడా ఉండదు. ఆ వేళ ప్రభుత్వం. కనుక ఆ మూడో పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎలాగ ఎదురు చూడాలంటే పరిశుద్ధంగా ఎదురు చూడాలి. కనుక ప్రభువునందు దేవుడి పిల్లలమైన మనం ఈ ఆఖరి రోజుల్లో రక్షించబడ్డారా? రక్షించబడ్డానికి ప్రభువు మిమ్మల్ని కోరుకుంటే రక్షించబడిన దేవుడి పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలాగుంది మన క్రైస్తవ జీవిత విధానం? పరిశుద్ధంగా ఉందా? మనసులో పరిశుద్ధత ఉందా? చూపులో పరిశుద్ధత ఉందా? మాటలో పరిశుద్ధత ఉందా? సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధత ఉందా? ఈ చెకప్ ఎవరు చేసుకోవాలంటే నేను నిన్ను కాదు, నీవు నన్ను కాదు. ఎవరు వాడే?
మనమే దేవుని యొక్క వాక్యం వెలుగులో ఆ అర్థంలో చూసుకొని సరి చేసుకోవాలి. అలాగే రక్షించబడి దేవుని పిల్లలుగా సాగుతున్న మన కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన నుంచి మనం తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళి సదాకాలం ఆయనతో పాటు ఎక్కడ ఉంటామండి? ఆయన కనుక ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తూ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతుంటారు. దేవుడి మాటలు ఆశీర్వదించింది. ప్రార్థన చేస్తాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశముల పట్టుదారంత మహిమ కలిగిన గొప్ప దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరానికి ఆఖరి రోజుల్లో ఉన్నాం.